మండే ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. నియర్లీ 100 పాయింట్స్ వరకు నెగిటివ్ ఓపెన్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ లో రికవరీకి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను 24,630 లెవెల్స్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా కూడాను 24,520 నుంచి 24,570 50 పాయింట్ల రేంజ్ లోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. నిఫ్టీ చివరికి 91 పాయింట్లు నష్టపోయి 24,544 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 513 పాయింట్లు నష్టపోయి 78,440 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 318 పాయింట్లు నష్టపోయి 57,744 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఆటో 1.84% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఐటీ కూడా 1.42% పాజిటివ్ గా మూవ్ అవుతూ ఫాలో అయింది నిఫ్టీ ఆటోని. వేరాజ్ నిఫ్టీ బ్యాంక్ 0.55% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఈ రోజు ఫైనాన్షియల్ సెక్టర్ లో స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేసినాయి. నిఫ్టీ ఫిన్సర్వ్ 1.5% నెగిటివ్ గా మూవ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ మాత్రం 0.65% పాజిటివ్ గా క్లోజ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది నిఫ్టీ బ్యాంక్ ని. నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టోరల్ ఇండిసెస్ లో 11 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా క్లోజ్ అయితే 12 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,468 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,685 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,664 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎగ్జాక్ట్లీ 1:1 గా నమోదైంది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ విషయానికి వస్తే నిన్న ట్రేడింగ్ సెషన్ లో 6th ఆగస్టు ఎఫ్ఐఎస్ 18 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ 4,014 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఓవరాల్ గా ఎఫ్ఐఐ సెల్లింగ్ తగ్గడం అనేది మన మార్కెట్లకి పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశం. ఇక మండే ట్రేడింగ్ కోసము చార్ట్ ప్రకారం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. నిఫ్టీ పరంగా చూడాలంటే సపోర్ట్ 24,440 నుంచి 24,400 ఆ 40 పాయింట్ల రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే ఫస్ట్ రెసిస్టెన్స్ 24,680 అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ కలిగితే 24,775 అది రీసెంట్ హై అవుతుంది. సో 24,430 నుంచి 24,775 ఈ 350 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది నెక్స్ట్ మండే ట్యూస్డే కూడాను. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూడాలంటే ఓవరాల్ గా అన్ని ఇండిసెస్ కూడాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాస్ట్ వీక్ అంతా కూడాను ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ పరంగా తీసుకోవాలంటే 57,500 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 57,000 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 57,960 నుంచి 58,000. సో 58,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే 2-3 రోజులు కూడాను. ఇక సెన్సెక్స్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 78,250 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 78,000 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,900 అది క్రాస్ చేస్తే 79,150 వరకు కూడా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.